పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండి ఎన్డీఏ భాగస్వామి కాబట్టి మహారాష్ట్రలో బీజేపీ తరపున పోటీ చేసిన చోట్ల ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, అక్కడ వచ్చినటువంటి మెజారిటీ బంపర్ మెజారిటీ అంటే ఒకప్పుడు ఐరన్ లెగ్గా ముద్రపడ్డటువంటి ముద్ర వేయించుకున్నారు బికాజ్ ఆఫ్ ఎలక్షన్లో ఓటర్. అట్లాంటిది ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయ్యారు ఆయన. ఏదైతే జితేష్ అంతపుర్కార్ బెంగళూరు దగ్గర 40,000 మెజార్టీతో కాంగ్రెస్ మీద విజయం సాధించారు. బోకర్ సంజయ్ చవాన్ 41,000 మెజార్టీతో కాంగ్రెస్ మీద గెలిచారు. ఏది బోకార్ దగ్గర, బొకారో అంటుంటాం మనం. లాతూర్ దగ్గర, లాతూర్ రూరల్లో రమేష్ ఖరద్ తరపున ప్రచారం చేశారు. ఆయన 7,000 మెజార్టీతో కాంగ్రెస్ మీద విజయం సాధించారు అక్కడ బీజేపీ. అట్లాగే ఏదైతే సోలాపూర్ సిటీ సెంటర్లో దేవేంద్ర రాజేష్ కొత్తే 43,000 మెజార్టీతో ఎంఐఎం మీద విజయం సాధించారు. అక్కడే ఈ సనాతన ధర్మం లాంటి పాయింట్ గట్టిగా మాట్లాడుకొచ్చింది. షోలాపూర్ సౌత్లో సుభాష్ దేశ్ముఖ్ బీజేపీ అభ్యర్థి 58,000 మార్జిన్తో గెలిచారు, శివసేనకి సంబంధించి శరద్ పవార్ పార్టీ మీద. అలాగే షోలాపూర్ నార్త్లో విజయ్ కుమార్ దేశ్ముఖ్ బీజేపీ అభ్యర్థి 52,000 మెజార్టీతో విజయం సాధించారు ఎన్సీపీ మీద, ఏదైతే శరద్ పవార్ వర్గం మీద. అట్లాగే బాలాపూర్ సుధీర్ ముంగన్త్వార్ బీజేపీ అభ్యర్థి 26,000 మెజార్టీతో కాంగ్రెస్ మీద విజయం సాధించారు. అట్లాగే చంద్రాపూర్లో జోగేశ్వర్ కిషోర్ గంజాన్ 22,000 మెజార్టీతో కాంగ్రెస్ మీద విజయం సాధించారు. పూణే కంటోన్మెంట్లో సునీ న్యాయే కాంబ్లే 10,000 ఓట్లతో కాంగ్రెస్ మీద విజయం సాధించారు. కస్బా ప్రాంతంలో హేమంత్ నారాయణ్ రేసానే బీజేపీ అభ్యర్థి 20,000 మెజార్టీతో కాంగ్రెస్ మీద విజయం సాధించారు. నాందేడ్లో బాలాజీ దేవీశ్రావు కళ్యాణ్కర్ శివసేన అభ్యర్థి 37,000 అంటే శివసేన షిండే వర్గానికి సంబంధించిన అభ్యర్థి 37,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మీద విజయం సాధించారు. ఓవరాల్గా కాంగ్రెస్కి భారీ షాక్ ఇచ్చారు. అదే సందర్భంలో గోల్డెన్ హ్యాండ్ అయ్యారు. ఇక్కడ 100% స్ట్రైక్ రేటు, అక్కడ ప్రచారం చేసిన 100% స్ట్రైక్ రేట్ అన్నది.